నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధన్యా పెదమల్లు. ఈరోజు వచ్చేసి మనం భోగి బ్లాగ్ చూస్తున్నాము. సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మీరు మీ ఇంట్లో సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా నాకైతే కామెంట్ చేసేయండి. అండ్ భోగి వీడియో అండ్ ఫర్దర్ వీడియోస్లో నేను అటు స్టడీ వీడియోస్ ఇస్తాను అండ్ ఎంటర్టైన్ వీడియోస్ కూడా ఇస్తాను. సో మీరు ఈ రెండింటిని చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు చదువు గురించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియో చూసేయండి. రాత్రి మనం ఏ మూవీకి వెళ్ళాం? గుంటూరు కారంకి వెళ్ళామా? హ్యాపీ భోగి. యా భోగి డే మార్నింగ్ అనమాట. ఇది భోగిదండ వేస్తాం కదా, అందరం చిన్నపిల్లలు ఎవరుంటే వాళ్ళు కిడ్స్తో వేయిస్తాము. సో అక్కడ భోగి మంట దగ్గర తిరుగుతున్నాము. సో చుట్టూ 3 times తిరుగుతాం కదా. సో అక్కడ అంతా వేడిగా ఉండటంతో సో మా జున్ను దూరంగా తిరుగుతూ భోగిదండ అయితే వేసేసాడు. సో ఇది వీడికి 4th భోగి అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్న వాసవి క్లబ్ వాళ్ళందరూ అరేంజ్ చేశారు అదంతా కూడా. సో అందుకనేసి సరదాగా ఇట్లా చుట్టూరు తిరుగుదాము అనేసి అంటే అట్లా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. అక్కడ భోగిదండ వేయడం కంప్లీట్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మచిలీపట్నం వెళ్ళాలి అనేది మా ప్లాన్. అండ్ భోగిదండ అక్కడ వేసాక ఇట్లా సున్నుండి ఇస్తాం కదా, ఏదైనా స్వీట్ తింటారు భోగిదండ వేసాక. అండ్ ఇక్కడ మా జున్ను చూసారు ఎలా చూస్తున్నారు. అండ్ అయిపోయాక ఫెస్టివల్ అన్నాక ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సో బట్టలు పెట్టడం ఇదంతా కూడా. సో అది కంప్లీట్ అవుతుంది అక్కడ. సో అదంతా కంప్లీట్ అయిపోయాక మేమైతే జర్నీ స్టార్ట్ చేసేసాము. సో ఈయన మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నారు కారు, అండ్ పక్కన మా మామయ్య గారు అయితే కూర్చున్నారు. సో మేమంతా కూడా బ్యాక్ కూర్చుని ఫన్ చేస్తున్నాం. మంచి రోజులు వచ్చాయా? వచ్చాయి. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు. ఓకే మళ్ళీ లక్ష్మి చెప్పామా? లక్ష్మి చెప్పలేక. యాక్చువల్లీ ఇది ఏం గేమ్ అంటే మూవీస్ గేమ్ అంటే, సో మూవీ చెప్తాం. సో ఏ లెటర్తో ఎండ్ అయిందో ఆ లెటర్తో మూవీ నేమ్ చెప్పాలి. సో అట్లా ఫన్ అంతా మేము మచిలీపట్నం వెళ్ళే వరకు ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ మాకు 2 hours 1 hour 45 minutes అట్లా పట్టింది. అండ్ మచిలీపట్నంలో ఏం చూడడానికంటే పాండురంగ స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ సహస్రలింగాలు అని కూడా ఉంటుందన్నమాట టెంపుల్. సో ఆ టెంపుల్ కోసం అని వెళ్ళాము. సో మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 12 ఆ టైం అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తారు అనుకున్నాం, కానీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు కూడా ఉంటాయి ఆ టెంపుల్స్. సో అందుకనేసి ఇంకా కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇదైతే ఎంటర్ అయ్యాక టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాక ఇది అంతా లోపల టెంపుల్ అనమాట. సో టెంపుల్ అంతా చూసాక బయట యాక్చువల్లీ ఒక శివుడు టెంపుల్ ఉంది, చిన్న శివుడు టెంపుల్. సో అదంతా అయిపోయాక మనకి టెంపుల్ లోపలికి వెళ్ళాక ఇట్లా పిల్లర్స్తో ఉందన్నమాట టెంపుల్ అంతా కూడా. అండ్ ఇంకా లోపలికి మనకి ఫోన్ అలౌ చేయలేదు. సో అక్కడ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో ఇంకా గుడిలోకి వెళ్ళొచ్చాక ఇంకేముంది కొబ్బరి ముక్కలు తింటున్నాం ఇక్కడ ఫన్నీగా. ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయాక సరదాగా అందరం కూర్చున్నాం అక్కడ. కూర్చొని కొంచెం కాన్వర్జేషన్స్ జరుగుతున్నాయి మామూలుగా. అండ్ ఇక్కడ మా జున్ను చెప్తున్నారు చూడండి. నడిచేసావా? ఎక్కడ నడిచేవారు? అందరూ ఎత్తుకు తిప్పాం కదా, అందరూ ఎత్తుకు తీసుకొచ్చాం కదా, ఎవరో ఒకళ్ళు ఎత్తుకు తీసుకొచ్చారు. అయ్యి కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయా? నీకు నడవకుండా ఎందుకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి? కూర్చుని కాళ్ళు నొప్పి వస్తున్నాయా? ముడిచిపెట్టి కూర్చున్నాం అలానా? నిద్రపోయావు కదా. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఎంట్రన్స్ చూపించలేను, ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. మనం తూర్పు ద్వారం నుంచి ఎంటర్ అవుతూ ఇంకొక సైడ్ నుంచి బయటికి రావాలి. అండ్ ఇది అనదర్ సైడ్ ఆఫ్ టెంపుల్ అనమాట ఇదంతా వ్యూ. అండ్ మనకి ఇంకొక సైడ్ అయితే ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ ఏం చేస్తున్నారంటే సో నామం పెడుతున్నారు. ఆ నామం పెట్టడానికి తీసుకెళ్ళాము. మా జున్ను ఎప్పుడు పెట్టించినా కూడా నామం మాత్రం బాగా పెట్టించుకుంటాడు, అసలు ఏడిపించాడు. అండ్ అక్కడ దర్శనం చేసుకున్నాక సహస్రలింగ కైలాస మండపం అని ఉందన్నమాట. సో అక్కడ శివలింగాలు సహస్రం ఉంటాయి, 1000 శివలింగాలు. సో అదంతా కూడా వీడియో క్లిప్పింగ్ పెడుతున్నాను మీకు ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఫోన్ రిస్ట్రిక్ట్ ఏం చేయలేదు కాబట్టి నేను ఆ లింగాలు కూడా మీకు డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చాక మనకి ఇక్కడ 1 gram గోల్డ్ షాప్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో యాక్చువల్లీ బందర్ అంటేనే 1 gram గోల్డ్ అట్లా అంటారంట కదా. సో అక్కడ ఉన్నాయి. మేము ఇంకొక షాప్కి వెళ్ళొచ్చు అనుకుని ముందు లంచ్ కంప్లీట్ చేసుకున్నాక
మేము బయటకు వచ్చేటప్పటికి 1 అయిపోయింది టెంపుల్ బయటికి. సో అక్కడ ఆర్కే రెస్టారెంట్ అని ఉందన్నమాట. టెంపుల్కి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అట్లా ఉంది. సో అక్కడికి వచ్చాం. ఫుడ్ అంతా కూడా బాగానే ఉంది. ఇప్పుడు దాకా మాకు తెలియదు బందర్ వెళ్తే మంచి రెస్టారెంట్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. సో అక్కడ రెస్టారెంట్ ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక మాకు నెక్స్ట్ ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మా జున్నుకి ఫోన్ ఇస్తే కానీ మా ఓడుగా అసలు కూర్చోలేదు అక్కడ. ఇక్కడ ఇది మా జున్ను ఫన్ అనమాట. ఫన్ యాక్టివిటీ చేస్తున్నాడు. లంక వెళ్ళిపోతావా? మా దొడిపట్ల ఎప్పుడు వెళ్దాం? దొడిపట్ల మా దొడిపట్ల వద్దా? దొడిపట్ల వద్దా? మరి అమ్మమ్మ ఎక్కడ ఉంటుంది మరి? రేపు వెళ్దామా దొడిపట్ల? రేపు వెళ్దామా? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఏం చేస్తావు దొడిపట్లో? అచ్చా ఇక్కడికి వచ్చాం మనం. ఇంటికి వచ్చామా? టూర్కి వచ్చాం, బందర్ వచ్చాం. ఏంటి ఎక్కడికి వచ్చాం? బంధం కాదు నాన్న, బందర్. బీచ్కి వెళ్తున్నాం అని చెప్పు. బీచ్కి వెళ్దామా? చిన్ను ఇప్పుడు స్విమ్మింగ్ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు? అమ్మమ్మ ఏం చేస్తుంది నీకు? ఇటు చూసి చెప్పి, ఇటు చూసి చెప్పు. ఏం పోస్తుంది అమ్మమ్మ నీకు? గోపుళ్ళు అంటే ఏంటి? ఏమేస్తారు తల మీద? తల మీద ఏమేస్తారు? రేగుపళ్ళు, డబ్బులు, డబ్బులు డబ్బులు డబ్బులు, పువ్వులు వేస్తారు. చిన్ని అమ్మమ్మ వస్తారా? చిన్ని అమ్మమ్మ వాళ్ళు వస్తారా? వస్తారు. రాత్రి మనం ఏ మూవీకి వెళ్ళాం? గుంటూరు కారంకి వెళ్ళామా? అండ్ ఇక్కడ గోల్డ్ కోసం రోల్ గోల్డ్ చాలా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఎస్కేబి గోల్డ్ కవరింగ్ దగ్గరకు వచ్చామన్నమాట. సో ఇక్కడైతే నాకు కాస్ట్ చాలా రీజనబుల్గా అనిపించింది. అంటే వెరైటీస్ అయితే తక్కువనే. సో పండగ సీజన్ కాబట్టి అయిపోయినాయి అని చెప్పారు కానీ. అండ్ మిగతా షాప్స్ కూడా వెళ్ళాం కానీ ఇక్కడ ఉన్న కాస్ట్, రీజనబుల్ కాస్ట్ నాకైతే ఇంకెక్కడ అనిపించలేదు. అండ్ నేనైతే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ నెక్ సెట్, ఈ 2 తీసుకున్నాను అనమాట. సో రీజనబుల్ అనిపించి తీసుకున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకో షాప్స్ కూడా వెళ్ళామన్నాను కదా, ఇక్కడ కూడా చూసాం కానీ అక్కడ ఉన్నంత వెరైటీ ఉంది కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది అక్కడతో కంపేర్ చేసుకుంటే. అండ్ అదంతా అయిపోయాక మేము ఇక్కడ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ అక్కడ 1 గ్రామ్ గోల్డ్ షాప్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే మాకు ఆల్మోస్ట్ 9 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వచ్చిందనమాట బీచ్కి. యాక్చువల్లీ ఇంకొక టెంపుల్ ప్లాన్ చేసుకున్నాం కానీ ఆ టైంలో మాకు అవ్వలేదన్నమాట టెంపుల్ విజిట్ చేయడం. సో ఇంకా బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. బట్ కార్ పార్కింగ్కి చాలా డిస్టర్బెన్స్ అయింది. ఏమైందంటే చాలా రష్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 100 కార్స్ అట్లా ఉన్నాయేమో. అసలు చాలా జనం ఉన్నారు. బట్ స్టిల్ ఇంకా బీచ్కి వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి ఇంకా అట్లా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే కార్ పార్కింగ్ దొరికింది. సో వెళ్తున్నాం బీచ్ దగ్గరికి. అండ్ బీచ్ దగ్గర చాలా ఉంటాయి కదా, రెగ్యులర్గా మనం వైజాగ్ బీచ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉంటాము. సో అట్లా చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో స్టాల్స్ ఏంటంటే శంఖం మీద నేమ్ రాయడం కానీ, శంఖం మీద లెటర్ కావాలంటే లెటర్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ టోటలీ కార్స్ చూసారు ఎన్ని కార్స్ ఉన్నాయి. అసలు పార్కింగ్కి చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాం మేమైతే. అండ్ అక్కడ ఇట్లాంటి కార్స్ కూడా ఉన్నాయి. సో వీటి రైడ్స్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఇవి కూడా రిటర్న్ ఎక్కుదాం అనేసి ఆగాము. అండ్ ఇక్కడ ఒక తివాచి లాంటివి తెచ్చుకుని ఇలా సెట్ చేశారనమాట మామూలు ప్లేసెస్. అండ్ ఇక్కడ కూర్చొని మంచిగా గ్రౌండ్ నట్స్ తింటున్నాము. గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, ఉడకపెట్టిన గ్రౌండ్ నట్స్ అమ్ముతున్నారు అక్కడ. సో అవి తీసుకుని తింటున్నాము. అదంతా అయిపోయాక మా జున్ను అయితే నేను బాత్ చేస్తాను చాలా గొడవ చేశాడు. సో అందుకనేసి సరే ఇంకా డైపర్ ఉంది కదా, డైపర్తో పంపించేద్దాం అనేసి ప్యాంట్ అండ్ షర్ట్ అయితే రిమూవ్ చేసాము. బట్ వాటర్లో ఎంత అల్లరి చేశాడు అసలు. వాటర్లో దొల్లడం కానీ అన్నీ ఎంత అలా చేశాడు అసలు. అండ్ అక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే నాకు కావాల్సిన వీడియోస్ కూడా భలే క్యాప్చర్ చేసుకున్నాను. సో అక్కడ అదంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా వీడియోస్, ఫొటోస్ జున్నుకి కావాల్సినవి తీసేసుకుని ఇంక రిలాక్స్ అవుదామని వెనక్కి తీసుకొచ్చేసి ఇక్కడ టిఫిన్స్ తింటున్నాం అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే పులిహార మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము, పులిహార అండ్ బొబ్బట్లు. బట్ అక్కడ రెస్టారెంట్ ఉంది, ఇంకా ఫుడ్ బాగుంటుంది అనేసప్పటికి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఈవినింగ్ టైంలో సరే స్నాక్స్ టైంగా తినడానికి ఉంటాయి కదా అని బీచ్కి వచ్చి మంచిగా మ్యాట్ వేసుకుని ఇట్లా చిల్ అవుతున్నాము. అండ్ ఇక్కడ మా జున్నుకి అయితే టవల్ కప్పేసాము. చాలా చలి ఉన్నాడు అక్కడ. యాక్చువల్లీ వాటర్లో ఉన్నసేపు తెలియదు కానీ వాటర్ నుంచి బయటకు వచ్చాక చలేస్తుంది కదా. సో అట్లా పాపం వాడికి చాలా చలేసింది. వాటర్లో ఏం చేస్తావు? అలా ఆడుకున్నావా? చలేసిందా? ఎలా వచ్చింది చలి? అలా వచ్చిందా? అలా వచ్చిందా?
అలా అన్నాయి టీత్. ఓకే, ఐ లవ్ యూ. బై బై భోగి, వెల్కమ్ టు మకర సంక్రాంతి. యా, భోగి వ్లాగ్ అయితే చూసారు కదా. సో నా వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.